టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన కొద్ది సంవత్సరాలలోనే మరి బన్నాల ప్రవీణ్ ప్రజలకు సేవ చేయగలుగుతాడు. పార్టీకి వచ్చిన తర్వాత ఒక టర్మ్ అవకాశం ఇవ్వకున్నా కూడా పార్టీకి సేవ చేయమని చెప్పేసి వాళ్ళు ఏదైతే కేటీఆర్ గారు చెప్పినారో ఆ రకంగా పార్టీకి పనిచేసుకుంటూ ముందుకు సాగినాను. కాబట్టి అతి తొందరలో ఇమ్మీడియట్గా జనరల్ ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మరి నీకు అవకాశం ఇస్తున్నాము, మరి లేడీ రిజర్వేషన్ ఉన్నది, మరి నీ భార్యను పెట్టి నువ్వు గెలిపించుకోగలుగుతావా అని చెప్పేసి ఎప్పుడైతే కేటీఆర్ గారు అడిగినారో ఇమ్మీడియట్గా మరి నా భార్యను కూడా సంప్రదించడం, మరి ఇంట్లో ఉన్న ఆడామెని తీసుకొచ్చి మరి కార్పొరేటర్గా కంటెస్ట్ చేపిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఎంతో సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత అనిపించింది ప్రజలకు సేవ చేయడానికి ఆమెకు ఎట్లాగూ నేను తోడ్పాటు అందిస్తాను కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దన్న ఒక ఉద్దేశంతో మరి ఆమెని కార్పొరేటర్గా నిలబెట్టడం, మరి వంట వండే ఒక నార్మల్ సామాన్య మహిళగా ఆమె ఏదైతే చేస్తూ ఉంటూ మరి ఈరోజు కార్పొరేటర్గా మరి అందరూ కూడా ప్రశంసలు అందుకొని 150 డివిజన్లలోనే చిల్కానగర్కే ఒక మంచి పేరు తీసుకొచ్చి చిల్కానగర్కి ఒక గుర్తింపు తీసుకొచ్చినామని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇంతవరకు మీరు అప్రాక్సిమేట్లీ ఇంతవరకు ఎంత బడ్జెట్ సేవలు అందించారు? ఇంకా ఏమైనా చేయాల్సింది ఏమైనా మిగిలిందా? మేము ఇప్పటి వరకు 4 సంవత్సరాలు దాటింది. మరి మా పదవీ కాలం సుమారు 90 కోట్ల నిధులు తీసుకొచ్చాము ఇప్పటి వరకు. అఫీషియల్గా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ నుంచి మేము చేసిన వర్కులవి ఏదైతే రిపోర్ట్ కానీ లేకపోతే శాంక్షన్ అయిన బడ్జెట్ శాంక్షన్ అయిన పేపర్స్ ఉంటాయి అవన్నీ కూడా మరి ముందు పెట్టుకుంటూ అవన్నీ కూడా ఇప్పటి వరకు తెచ్చిన అమౌంట్ ఎంత అని చెప్పేసి మరి రివ్యూ మీటింగ్స్ ఇంజనీరింగ్ సెక్షన్ తోటి మరి అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ తోటి చేసినప్పుడు సుమారు 90 కోట్ల వర్కులు ఇప్పటి వరకు డివిజన్లో చేయడం జరిగింది. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏవైతే ఎలక్షన్లో మేము మాట ఇచ్చినామో చిల్కానగర్ మెయిన్ రోడ్ని మరి అభివృద్ధి పరుస్తామని చెప్పేసి ఏదైతే సీవరేజ్ లైన్ ఉన్నదో స్ట్రాంగ్ వాటర్ ఏదైతే మన బోడుపల్ నుంచి వచ్చి మరి కింద ప్రాంతంలో ఉన్న కుమ్మర్కుంటకు న్యూరామ్ నగర్కు ఏదైతే ఆదర్శ్ నగర్కి మరి వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు చిల్కానగర్ మెయిన్ రోడ్కి ఒక సుమారు 6 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. దాన్ని స్టాండింగ్ కమిటీలో శాంక్షన్ చేయించడం, మరి దానికి సుదీర్ఘంగా మరి 4 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ మరి మొన్న స్టాండింగ్ కమిటీలో మరి 6 కోట్ల రూపాయలు మరి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారి ప్రోద్బలము, మరి అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యేకంగా మరి మేయర్ గారికి కూడా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ విషయం వారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోవడం జరిగింది. వారు కూడా వారి పర్యటనలో సందర్భంగా ఎన్నోసార్లు మరి ఇక్కడ వచ్చే వాటర్ ఏదైతే బోడుపల్ నుంచి వచ్చే వాటర్ ఉందో అది వారు ప్రత్యక్షంగా గమనించి ఖచ్చితంగా చిల్కానగర్కి ఏదైతే మెయిన్ రోడ్ ఉందో కావేరీ నగర్ కల్వర్టు నుంచి మరి వివేకానంద స్టాచ్యూ వరకు 6 కోట్ల రూపాయలతోటి ఏదైతే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ 1000 mm పైప్ లైన్ వేయాలని చెప్పేసి దానికి 6 కోట్ల నిధులు కూడా కేటాయించడం జరిగింది. అది బడ్జెట్లో ఉన్నది, అది మన టెండర్స్లో ఉన్నది. ఒక 15-20 డేస్లో ఆర్ 1 మంత్లో వర్క్ కూడా స్టార్ట్ అయిపోయే పరిస్థితిలో ఉంది. ఇదే కాకుండా చిల్కానగర్కి ఏదైతే మేము ఎలక్షన్లో మాట ఇచ్చినామో వైకుంఠ ధామం ఏదైతే మోడల్ వైకుంఠ ధామం చేస్తా అని చెప్పినామో మోడల్ వైకుంఠ ధామానికి కూడా మరి మేయర్ గారు మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఒక 3 కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ చేయించాం. ఆ పనులన్నీ కూడా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్కి వచ్చినాయి. అవన్నీ పనులు నడుస్తూ ఉన్నాయి. ఇది కాకుండా ఒక మల్టీ యూటిలిటీ ఫంక్షనల్ మరి అదేవిధంగా సర్వే ఆఫ్ ఇండియా దగ్గర ఏదైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ జనాలు రోడ్ క్రాస్ చేయడానికి ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన ముఖ్యంగా ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారో, ఆఫీస్కి వెళ్ళే జనాలు ఉన్నారో వాళ్ళు సర్వే ఆఫ్ ఇండియా నుంచి రోడ్ దాటి సికింద్రాబాద్ వైపు వెళ్ళడానికి మరి ఆ రోడ్ క్రాసింగ్ దగ్గర ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొన్న ఉన్న అమరాపాలి గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, మరి అదేవిధంగా ఇల్లంబర్తి గారికి కూడా చెప్పడం జరిగింది. వారు అన్నారు ఖచ్చితంగా అక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేయిద్దాం, కానీ ఒక మాస్టర్ ప్లాన్ ఉన్నది. అక్కడ నుంచి ఫ్లైఓవర్ ఒకటి టేక్ ఆఫ్ చేసి మరి అక్కడ నుంచి ఏదైతే నాగోల్ వైపు ఉందో ఆ వైపు దించే ఒకటి మాస్టర్ ప్లాన్ ఉన్నది. అది కొద్దిగా డిజైన్స్ ఫైనల్ అయిపోగానే ఇమీడియట్గా అక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది. దానికి ప్రతిపాదనలు ఎస్టిమేట్స్ కూడా తయారు చేసినాం. దానికి ఒక సుమారు 2 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పేసి కూడా వారు చెప్పడం, ఇమీడియట్గా శాంక్షన్ కూడా చేస్తామని చెప్పేసి కూడా వారు మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా ఏదైతే మల్టీ యూటిలిటీ ఫంక్షన్ హాల్ ఉన్నదో మల్టీ యూటిలిటీ ఫంక్షన్ హాల్ ఎలక్షన్ టైంలో వారికి మాట ఇవ్వడం జరిగింది ప్రజలకి. ఆ మల్టీ యూటిలిటీ ఫంక్షన్ హాల్ డిజైన్స్ ఫైనల్ అయిపోయినాయి. దానికి అన్ని ఎస్టిమేట్స్ కూడా ప్రిపేర్ చేసినారు. ఇందిరానగర్లో కళ్యాణ్పురి ఇందిరానగర్లో ఒక పాత కమ్యూనిటీ హాల్ ఉంది. దాని వెనకాల గవర్నమెంట్ ప్లేస్ ఉన్నది. షట్టర్స్ అన్నీ కూడా పాత పడిపోయినాయి, శిథిలావస్థలోకి వచ్చినాయి. అవన్నింటినీ కూడా తీసేసి అక్కడ ఒక 670 గజాల జాగలో సుమారు గ్రౌండ్ అండ్ 2 ఫ్లోర్స్
ఒకటి మల్టీ యూటిలిటీ ఫంక్షన్ హాల్ కట్టియాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఇందిరానగర్, అంబేద్కర్ నగర్, సీతారామ కాలనీ అక్కడ కొంచెం పేద ప్రజలు నివసించే ప్రాంతం ఉన్నది కాబట్టి అక్కడ దాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి దానికి కూడా సుమారు 3 కోట్ల రూపాయలతో కూడా ఎస్టిమేట్స్ పంపించడం జరిగింది. 2 మేజర్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి మల్టీ యూటిలిటీ ఫంక్షన్ హాల్, ఒకటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇవి 2 కనుక అయిపోతే ఇక్కడ ఉన్న ఒక 25 కాలనీస్ వాళ్ళకు కూడా ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఒకటి రిక్రిసియేషన్ ఒక క్లబ్ లాంటిది, అంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్లస్ క్లబ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్, బేసికల్గా స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎందుకంటే షటిల్ కోర్టు, ఇండోర్ స్టేడియము, తర్వాత సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా అందులో కూర్చొని ఆడుకునే విధంగా వారు వచ్చి ఆ క్యారమ్ బోర్డు కానీ, చెస్ కానీ, ఇండోర్ గేమ్స్ ఆడుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పాం. దానికి కూడా కళ్యాణ్పూరిలో ఇది మఠం ప్లేస్ ఉన్నది ఒకటి. ఆ మఠం ప్లేస్లో అక్కడ ఒక 2000 గజాల జాగా ఉన్నది. అది మొన్న కూడా జోనల్ కమిషనర్ గారు వచ్చి ఐడెంటిఫై చేసి పోయడం జరిగింది. బడ్జెట్ లేని కారణంగా మరి ఇవన్నీ కూడా కొన్ని వర్కులు పెండింగ్ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది, ఫిబ్రవరి వరకు టైం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ టైం లోపు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు డివిజన్లో మీరు అభివృద్ధి చేసే దశలో మీకు వచ్చినటువంటి ఆటంకాలు ఏంటి, వాటిని ఎట్లా చేసేసారు? డివిజన్లో అభివృద్ధి చేసే విషయంలో ఎక్కడ కూడా ఆటంకాలు రాలేదు. గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంతగానం ప్రోత్సాహం అందించలేదు. ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారు ఉన్నారో చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు. వారు కార్పొరేటర్లను వెంబడి పెట్టుకొని అధికారుల దగ్గరికి తీసుకెళ్లి అధికారులతోటి మాట్లాడించి మరి నిజంగా కూడా ఎక్కడైతే నిజంగా డబ్బులు అవసరం ఉన్నాయో, ఎక్కడైతే పేద ప్రజలు నివసించే ప్రాంతం ఉన్నదో, ఎక్కడైతే ఎక్కువ ప్రాబ్లం ఉందో అవన్నింటినీ కూడా పదే అధికారుల దగ్గరికి మమ్మల్ని కార్పొరేటర్లు స్పెషల్గా చిల్కానగర్ డివిజన్ పైన మరి ప్రత్యేకంగా మరి బండారు లక్ష్మారెడ్డి గారు ఫోకస్ చేసి మరి ఈ ప్రాంతానికి నిధులు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే హెచ్ఎంటీ నగర్ చెరువు, అక్కడ నల్ల చెరువు, ఈ 2 చెరువుల మధ్యలో ఉన్న డివిజన్ ఇది. ఎప్పుడు వర్షం వచ్చినా లేకపోతే ఎప్పుడు వరదలు వచ్చినా ఏదొచ్చినా ఈ 2 చెరువుల మధ్యలో ఉన్న ప్రాంతం కాబట్టి కొంచెం లోతట్టు ప్రాంతం ఎక్కువ ఉన్నది. ఇక్కడ సివరేజ్ లైన్ కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్లు కానివ్వండి తొందరగా చేయాల్సిన అవసరం ఉంది. కొంచెం నిధులు ఎక్కువ వెచ్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు ప్రత్యేక చొరవ తీసుకొని వారు కూడా జోనల్ కమిషనర్ గారికి మరి అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఏ డివిజన్కు ఖర్చు చేయనంత బడ్జెట్ ఈ ప్రత్యేకంగా ఈ డివిజన్లో ఖర్చు చేశారంట డబ్బు, అంటే అన్ని అవసరాలు ఉండేనా లేకపోతే అంత ఖర్చు చేయడానికి కారణం? నిజంగా కూడా వాస్తవానికి మీకు ఇంతకుముందే చెప్పినట్టు 2 చెరువుల మధ్యలో ఉన్న ప్రాంతం ఇది. ఎక్కడ కూడా మీరు చూసినట్టయితే మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోనే ఎక్కడ కూడా 2 చెరువుల మధ్యలో ఉన్న డివిజన్ ఎక్కడ లేదు. ఈ ఒక్క డివిజనే 2 చెరువుల మధ్యలో ఉన్నది. ప్లస్ అందులో బీరప్పగడ్డ హైట్లో ఉంటుంది, ఇక్కడ సైడ్ చిల్కానగర్ హైట్లో ఉంటుంది. మధ్యలో ఉన్న ప్రాంతం ఏదైతే కాలనీస్ ఉన్నాయో అక్కడ నుంచి ఇరిగేషన్ నాలా పోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ లోవర్ ఏరియా ఉంది కాబట్టి ఏ సివరేజ్ వాటర్ వచ్చినా, స్టామ్ వాటర్ డ్రైన్ వచ్చినా అది ఇరిగేషన్ నాలాలోకి పోవాల్సిన ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వ్యవస్థ ఇంతకుముందు నుంచి గతంలో ఉన్న 2 కార్పొరేటర్లు కనుక ఎక్కువ పని చేసో లేకపోతే కొన్ని రోడ్స్ అయ్యో లేకపోతే కొన్ని సివరేజ్ లైన్లు అయిపోయి ఉంటే కనుక ఇంత డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేకుంటుండే. ఇప్పుడు కొంచెం నిజంగా కూడా మరి ఇంతకుముందు కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఎంత పని చేస్తూ ఉంటే ఇంకా పని కనబడుతూ ఉన్నది. ఎంత లైన్ సివరేజ్ లైన్లు వేసినా కూడా ఇంకొక లైన్ వేయాల్సిన అవసరం వస్తూ ఉన్నది. మరి గత 30-40 సంవత్సరాల నుంచి చేసిన పాత లైన్సే, పాత రోడ్సే, పాత సివరేజ్ లైన్లే ఉన్నాయి కాబట్టి అవన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఒక్కొక్కటి ప్రణాళికాబద్ధంగా పని చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇప్పుడు మీ డివిజన్ ప్రజలు మిమ్మల్ని మళ్ళొకసారి కోరుకుంటే మీరు చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా, ఏం చేయబోతారు? డివిజన్ ప్రజలు ఖచ్చితంగా నన్ను కోరుకుంటారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అభివృద్ధి తర్వాత హార్డ్ వర్క్, డెడికేషన్ తోటి ఒక ప్లానింగ్ తోటి పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాను. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాను కాబట్టి జనాలకు కూడా తెలుసు ప్రవీణ్ ఇక్కడ ప్రాంతంకి వెళ్ళి ఉండి ఇక్కడనే పుట్టి పెరిగి ఇక్కడనే మరి నివసిస్తూ ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ కార్పొరేటర్ అయితే ఇంకా పెండింగ్ ఉన్న పనులన్నీ చేస్తాడు. ప్లస్ మనకు అందుబాటులో ఉంటాడు అన్నది ఒకటి ఆలోచన వాళ్ళకు పదే బస్సులకు పోయినప్పుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా చేయాల్సిన పనులు మీకు చెప్పినవి 2 మేజర్ పనులు, ఒకటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఒకటి మల్టీ యూటిలిటీ ఫంక్షన్ హాల్ ఉన్నది. ఇదే కాకుండా ప్రతి ఒక్క వైకుంఠ ధామం అంటే ప్రతి కులస్తులకి వైకుంఠ ధామం ఏదైతే నా డివిజన్లో ఉన్నదో ఉప్పల్కి సంబంధించిన వైకుంఠ ధామాలు కూడా నా డివిజన్లోనే ఉన్నాయి. ఇక్కడ ముదిరాజులకు సంబంధించింది, కుమరోలకు సంబంధించింది, కుర్మోలకు సంబంధించింది, తర్వాత రెడ్డీస్కి సంబంధించింది, తర్వాత నాయి బ్రాహ్మణులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు, తర్వాత జనరల్ శ్మశాన వాటిక, ఇవన్నీ కూడా శ్మశాన వాటికలో చిల్కానగర్ డివిజన్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటికీ కూడా మినిమం ఒక్కొక్క దానికి 30 నుంచి 40 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు గమనించినట్టయితే ముస్లిం గ్రేవ్ యార్డ్ ఏదైతే ఉన్నదో ముస్లిం గ్రేవ్ యార్డ్లో కొంచెం జాగా తీసుకొని వాళ్ళకి ఈద్గా షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 60 లక్షల రూపాయలతో షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షెడ్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ ఖబరస్థాన్లో వాళ్ళకు ఏమంటుంది దాన్ని ఖబర్లు పెట్టడానికి ప్లేస్ తక్కువ అవుతుందని చెప్తే కూడా అక్కడ ఉన్న బోల్డర్ల గురించి మళ్ళీ ఒక 22 లక్షల రూపాయలు వెచ్చించి మరి ఆ బోల్డర్లన్నీ కూడా తీపియడం జరిగింది. ఇంకా కూడా చేయాల్సిన పని ఉన్నది. ఖచ్చితంగా ముందు మళ్ళీ అవకాశం వస్తుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు మిగతా పనులన్నీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తాను. ఇదే కాకుండా ఫిబ్రవరి వరకు టైం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అన్ని పనులు పూర్తి చేస్తానని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. చివరిగా సీనియర్ సిటిజన్స్ కోసం మీరు
సీనియర్ సిటిజన్స్ గురించి నిజంగా కూడా మంచి క్వశ్చన్ అడిగినారు. సీనియర్ సిటిజన్ గురించి మర్చిపోయానని చెప్పడం. సీనియర్ సిటిజన్స్ గురించి సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారి ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేకంగా ఒక భవనం కట్టిస్తామని చెప్పేసి అది సుభాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. గవర్నమెంట్ ప్లేస్ గురించి ఎన్నోసార్లు ట్రై చేసినాం, అది కుదరలేదు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే నేనే వాళ్ళకు రెండోసారి నా ఎలక్షన్లో కూడా వారికి మాట ఇవ్వడం జరిగింది, మీకు భవనం ఏర్పాటు చేస్తానని చెప్పేసి. ఇప్పుడు ఏదైతే వార్డు కార్యాలయం కార్పొరేటర్ కార్యాలయం ఉన్నదో ఆ కార్పొరేటర్ కార్యాలయంలో నేను మొదట అంతస్తు పైన కట్టించుకొని నేను పైన షిఫ్ట్ అయిపోయి వాళ్లకు కింద ఏదైతే కార్పొరేటర్ కార్యాలయం ఉండేనో వాళ్ళ సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఆ కార్యాలయం ఇవ్వడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు ఆ సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్ లాగా కింద గ్రౌండ్ ఫ్లోర్ని వాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారితో మళ్ళీ ఒకసారి ప్రతిపాదనలు ఆల్రెడీ కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది. కళ్యాణ్పురిలో ఏదైతే మన హెచ్ఎంటీ చెరువుకు ఆనుకొని ఏదైతే విశాఖత ఎన్క్లేవ్ ఉందో అక్కడ కొంచెం గవర్నమెంట్ స్థలం ఉన్నది, అందులో సీనియర్ సిటిజన్స్కి బిల్డింగ్ కట్టియండి అని చెప్పి అడుగుతా ఉన్నాము ఏది కలెక్టర్ గారిని. ఇదే కాకుండా బాలాజీ ఎన్క్లేవ్కు సంబంధించి ఏదైతే హుడా లేఅవుట్ ఉన్నదో వాళ్ళకి సంబంధించి హుడా లేఅవుట్లో 4 ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఒక ఓపెన్ ప్లేస్ వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి ఒక ప్రతిపాదన కాలనీ వాళ్ళని కూడా అడగడం జరిగింది. వారు కూడా చర్చించి అందులో అవకాశం ఉంటే కనుక ఒక బిల్డింగ్ ఏర్పాటు చేస్తాం, బిల్డింగ్ ఏర్పాటు చేసి సీనియర్ సిటిజన్స్కి ఆ బిల్డింగ్ కూడా వారికి ప్రత్యేకం బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. మొత్తానికి ఇన్ని రకాల సేవలు చేసిన మీకు ఇవన్నీ సంతృప్తి ఇచ్చావా ఇంకా ఏమైనా అనిపిస్తుందా? సంతృప్తిని అయితే 100% ఇవ్వలేదు, ఎందుకంటే 100% పని చేయలేదు కాబట్టి ఇంకా చేయాల్సిన పనులు పెండింగ్ ఉన్నాయి. సంతృప్తి అంటే ఖచ్చితంగా అవకాశం నాకు ఇచ్చినారు, ఇచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగపరుచుకున్నా అని చెప్పేసి నాకు వెళ్ళినప్పుడు రాత్రి పడుకున్నప్పుడు ఒక సంతోషం అయితే అనిపిస్తుంది. సరే, నాకు అప్పచెప్పిన పనులని ఒక్కొక్కటి వచ్చిన నిధులని మరి ఒక సిస్టమేటిక్గా క్రమబద్ధీకరంగా ఒక ప్లానింగ్తో పాటు చేసుకుంటూ పోతా ఉన్నాను. ఇందులో మేయర్ గారు, మరి విజయలక్ష్మి గారు, మరి అదేవిధంగా మరి బండారు లక్ష్మారెడ్డి గారు, ఇదే కాకుండా మరి మా గాడ్ ఫాదర్ అయినటువంటి సత్యవతి రాథోడ్ గారు కూడా పదే పదే అడుగుతూ ఉంటారు, మంచిగా పని చేసుకోవాలి నాన్న, మళ్ళీ అవకాశం రావాలంటే ప్రజలలో మనం నమ్మకం పెంపొందించుకోవాలి, ప్రజలలో నమ్మకం ఉండే విధంగా పనిచేయాలని చెప్పేసి వారు ప్రోత్సాహం ఏదైతే ఇస్తూ ఉన్నారో దాంతో ప్రతి కాలనీలలో బస్తీలలో మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. వార్డు ఆఫీస్కి వార్డు కార్యాలయంలో నాతో పాటు మా కార్యకర్తలు, మా లీడర్లు ఎవరైతే నా వెన్నెంటూ ఉండి నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తూ మరి మేము ఉన్నామన్నా మీరు చేసుకుంటూ పోవాలని చెప్పేసి వారు చెప్పడం నిజంగా కూడా ఆనందాన్ని, సంతోషాన్ని రెండు ఇస్తుందని చెప్పేసి కూడా మీకు ద్వారా తెలియజేస్తాను. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం మీరు చేసిన కృషి ఏంటి? ప్రభుత్వ పాఠశాలలో మరి మేము కార్పొరేటర్ కాకముందు ఉన్న పరిస్థితికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో చిల్కానగర్ డివిజన్లో ఒక ప్రభుత్వ పాఠశాల చిల్కానగర్లో ఉన్నది, ఒక ప్రభుత్వ పాఠశాల అంబేద్కర్ నగర్ బస్తీ ఏదైతే కళ్యాణ్పూర్ ఉన్నది అక్కడ ఒకటి ఉన్నది. ఈ 2 ప్రభుత్వ పాఠశాలలు చిల్కానగర్ డివిజన్లో ఉన్నాయి. చిల్కానగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకి ఒకటి పిల్లలు కూర్చొని భోజనాలు చేయడానికి ఒక లంచ్ పెద్ద షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక 22 లక్షలతోటి. అదే కాకుండా ఒకటి పిల్లలకి ల్యాబ్, ఒకటి కెమిస్ట్రీ ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది 12 లక్షలతోటి. ఇదే కాకుండా గతంలో ఇంతకుముందు వంటలు వండడానికి పిల్లలకి వంటలు అక్కడ వండించే ఏదైతే ప్లేస్ ఉండేనో ఆ ప్లేస్కి షెడ్ లేకుండా ఖాళీ ఒక టెంట్ లాగా పైన ఏదో వేసుకొని చేసుకునే పరిస్థితి నుంచి అక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత కొత్తగా ఇప్పుడు స్కూల్లో ఉన్న ఏదైతే పిల్లలకి వర్షాకాలంలో పైనుంచి బిల్డింగ్ చాలా పాతగా అయిపోయింది, శిథిలావస్థలకు చేరింది, మరి అక్కడ నుంచి వర్షం వచ్చినప్పుడు నీళ్ళని కురుస్తూ ఉన్నాయని చెప్తే ఇమీడియట్గా లక్ష్మారెడ్డి గారిని సంప్రదిస్తే లక్ష్మారెడ్డి గారు మరి ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి ఇమీడియట్గా మాట్లాడిపించడం జరిగింది. వారు ఇమీడియట్గా వారి టీంని పంపించారు. 1,20,00,000 రూపాయలతోటి G+2 బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేస్తానని చెప్పేసి కొత్త ప్రతిపాదనలు కూడా పెట్టడం జరిగింది. నాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మరి ఈ ఫిబ్రవరి వరకు బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి కన్స్ట్రక్షన్ అయిపోతుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక 8-9 నెలలు ఉంది కాబట్టి ఖచ్చితంగా అది శాంక్షన్ అయిపోతే 6 నెలల్లో బిల్డింగ్ కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అవి కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. ఇంతకుముందు అక్కడ ఉన్న టాయిలెట్స్ అన్నీ కూడా చాలా విరిగిపోయి అంత వాడుకోలేని పరిస్థితులలో ఉండే ఆ టాయిలెట్స్ అన్నీ కూడా ఇప్పుడు టీచర్స్కి సపరేట్ టాయిలెట్స్ చేయడం జరిగింది. టీచర్స్తో పాటు ఆడపిల్లలకి సపరేట్ టాయిలెట్స్, మగపిల్లలకి సపరేట్ టాయిలెట్స్ చేసేసి ఆ గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితి చేయడం జరిగింది. ఇదే కాకుండా గవర్నమెంట్ స్కూల్లో ఒక పెద్ద అసెంబ్లీ షెడ్ ఏర్పాటు చేస్తామనుకుంటా ఉన్నాము. అసెంబ్లీ పిల్లలు ఏదైతే అసెంబ్లీ జరుగుతూ ఉంటుందో అసెంబ్లీ అయ్యేటప్పుడు పిల్లలందరికీ ఒక షెడ్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి కూడా అది కూడా నూతనంగా ఒక ప్రతిపాదనలో పెట్టడం జరిగింది. ఇదే కాకుండా గవర్నమెంట్ స్కూల్లో ఏవైతే టీచర్స్ ఉన్నారో టీచర్స్ కొరత ఉంది, పిల్లలకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన టీచర్లు లేరు అని చెప్పేసి మరి ప్రిన్సిపల్ అంజిరెడ్డి గారు చెప్పడంతో ఇమీడియట్గా మరి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారితో మాట్లాడి మరి వారితో పాటు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి గారితో సంప్రదించి వారితో పాటు ఇమీడియట్గా మరి డిఈఓ విజయలక్ష్మి గారికి చెప్పి ఇమీడియట్గా 4 టీచర్లను కొత్త టీచర్లను కూడా మరి డిప్యుటేషన్ పైన ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు చిల్కానగర్ డివిజన్లో సుమారు
90% రిజల్ట్ వచ్చింది పిల్లలందరికీ కూడా. గతంలో టీచర్స్ లేకుంటుండే ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు కొన్ని డబ్బులు ఇచ్చి టీచర్లకు ఆయనే శాలరీస్ ఇచ్చి మరి టీచర్లను పెట్టడం జరిగింది. మరి ఈసారి మాత్రం గవర్నమెంట్ నుంచి ఒక 4 కొత్త టీచర్లను కూడా తీసుకురావడం జరిగింది. మరి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని మంచిగా చదివించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఇవన్నీ కూడా వసతులు వాళ్ళకి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వైకుంఠధామాలు చాలా జీర్ణావస్థలు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది? వైకుంఠధామాలు అన్నది ప్లేస్ నిజంగా కూడా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని శ్మశాన వాటికలని వైకుంఠధామాలుగా మార్చాలని చెప్పేసి వారు ఏదైతే గొప్ప సంకల్పంతో మరి ముందుకు సాగినారో అదే దిశగా మేము కూడా ప్రతి ఒక్క వైకుంఠధామానికి అన్ని వసతులు మినిమం ఉండాలి. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత మరి లాస్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి వసతులు లేకపోతే నిజంగా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన ప్రాంతంలో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ చుట్టాలు వేరే ప్రాంతం నుంచి మరి ఆ ప్లేస్కి వస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళు మరి ఇక్కడ డెవలప్మెంట్ నిజంగా కూడా బాగా ఉంది, రోడ్స్ బాగా ఉన్నాయి, అన్నీ బాగా ఉన్నాయి. మరి దాంతోపాటు వైకుంఠధామాలు కూడా మంచిగా ఉండాలి. మరి అన్ని వసతులు అక్కడ మంచిగా ఉంటేనే మరి అక్కడ దాన సంస్కారం అన్న కార్యక్రమాలు కూడా వాళ్ళు మంచిగా చేసుకోవడానికి ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వైకుంఠధామానికి మినిమం 40 నుంచి 50 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. ప్రతి ఒక్క వైకుంఠధామాన్ని కూడా మరి మంచిగా తీర్చిదిద్ది మినిమం వసతులు అన్నీ కూడా మరి వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అత్యధిక పాపులేషన్ కల్లా ఈ డివిజన్లో క్రీడల కోసం ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా విద్యార్థుల కోసం? క్రీడల కోసం ఏం చేస్తున్నామంటే క్రీడల కోసం మాకు నా డివిజన్లోనే ఒక మున్సిపల్ గ్రౌండ్ ఉన్నది, జిహెచ్ఎంసీకి సంబంధించిన మున్సిపల్ గ్రౌండ్ ఉంది. ఆ మున్సిపల్ గ్రౌండ్లో 2 ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో వాకింగ్ ట్రాక్ అని చెప్పేసి వాకింగ్ ట్రాక్ ఆల్రెడీ వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఏదైతే ఇండోర్ షటిల్ స్టేడియం ఉన్నదో ఆ ఇండోర్ షటిల్ స్టేడియంలో కూడా మినిమం వసతులు ఏవైతే కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కాకుండా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్లో కూడా ఏదైతే సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్ కానివ్వండి లేకపోతే కమ్యూనిటీ హాల్స్ ఏవైతే కాలనీస్కి సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో అవన్నిటికీ కూడా సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి అక్కడ సమ్మర్ క్యాంప్స్ ఏర్పాటు చేసి సమ్మర్లో జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసే సమ్మర్ క్యాంప్స్ అన్నిటికీ కూడా స్పోర్ట్స్ కిట్లు కానివ్వండి అవన్నీ ఇచ్చి అక్కడ అవన్నీ నడిపిస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ప్రతి ఒక్క కాలనీకి సంబంధించిన పార్కులలో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం జరిగింది, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు చిల్కానగర్ డివిజన్కి సంబంధించిన 8 ప్లేసెస్లలో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓపెన్ జిమ్లే కాకుండా బస్తీలలో కూడా ఖాళీ ప్లేస్లు ఎక్కడైతే కనబడితే బస్తీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడ కూడా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల పిల్లలు మహిళలు అందరూ కూడా వారు మరి ఆరోగ్యంగా ఉండాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఇవన్నీ కూడా ఓపెన్ జిమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది.